ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మనీ బ్రీడర్. ఈ వీడియోలో నేను ఇంట్రాడేలో ట్రేడ్ చేయడానికి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ 5 మినిట్స్ అయిపోయిన తర్వాత స్టాక్ సెలెక్షన్ ఏ విధంగా చేసుకోవాలి, టాప్ గెయినర్ను ఏ విధంగా గెస్ చేయొచ్చు అనే దానికోసం అని చెప్పేసి ఒక కేస్ స్టడీ చేశానండి. ఒక కొన్ని రోజులు నేను చాలా కేస్ స్టడీ చేశాను. ఆ కేస్ స్టడీలో నేను ఫైండ్ అవుట్ చేసిన విషయాలు ఈ వీడియోలో డిస్కషన్ చేస్తాను. మీరు కూడా వీలైతే కనుక కొద్ది రోజులు చేయండి, మీకే అర్థమవుతుందనమాట. వీడియోలోకి వెళ్ళేక ముందు ఇది స్టాండర్డ్ డిస్క్లైమరు. ఇందులో ఏంటంటే నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నేను ఒక అడ్వైజ్ ఇవ్వట్లేదు. ఇంకొకటి ఏంటంటే చార్ట్లో నేను చూపించే డేటా అనేది పాస్ట్ డేటా, అది ఫ్యూచర్లో అలాగనే వర్కౌట్ అవుతుంది అనేది కూడా లేదండి. సో ట్రేడ్ చేయాలనుకుంటే కనుక మీ ఓన్ రిస్క్ చేత ట్రేడ్ చేయండి. ఓకే, కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే, దీనికన్నా ముందు నేను ఒక సింపుల్ కాన్సెప్ట్ చెప్తాను ఇక్కడ. ఆ కాన్సెప్ట్ ఏంటంటే, చూడండి, ఒకవేళ స్టాక్ అనేది ఇక్కడ క్లోజ్ అయిందనుకోండి, ఈ ప్రైస్ దగ్గర క్లోజ్ అయిందనుకోండి, రేపు పొద్దున మార్నింగ్ వచ్చేసి ఇక్కడ ఓపెన్ అయితే మనం దీన్ని ఏమంటామంటే గ్యాప్ అప్ అంటాం. లేదా స్టాక్ అనేది ఇక్కడ ఓపెన్ అయిందనుకోండి, ప్రీవియస్ క్లోజ్ ఇక్కడ ఉంటే ఓపెన్ ప్రైస్ అనేది ఇక్కడ ఓపెన్ అయితే కనుక దీన్ని గ్యాప్ డౌన్ అంటాం కదా. ఓకే, ఈ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అనేదాన్ని మనకు వేరియస్ రకాలు ఉన్నాయన్నమాట. రన్ అవే గ్యాప్స్ అని, బ్రేక్ అవే గ్యాప్స్ అని, వీటి మీద నేను ఆల్రెడీ ఓపెన్లో మనం ఈ గ్యాప్స్ మీద ఎలా ట్రేడ్ చేయాలి అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ ప్లస్ రియల్ టైం ట్రేడ్స్ కూడా ప్రీవియస్గా నేను పోస్ట్ చేశాను. ఆ వీడియోలు వీలైతే చూడండి ఒకసారి. ఇందులో ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ ఈ గ్యాప్స్ కాదనుకోండి, గ్యాప్స్ కాకుండా ఎక్కడైతే ప్రైస్ క్లోజ్ అయిందో ఈ క్యాండిల్ అనేది ఇక్కడ క్లోజ్ అయింది అనుకోండి నిన్నటి రోజున, ఈరోజు మార్నింగ్ అనేది ఈ రేంజ్లోనే ఓపెన్ అయింది అనుకోండి, ఆర్ దీన్ని టచ్ అవుతా ఈ కింద ఓపెన్ కాకుండా ఈ కిందికి పోకుండా ఈ రేంజ్లోనే ఓపెన్ ఇక్కడ అయ్యి ఒకసారి టచ్ చేసి ఇలాగా క్లోజ్ అయింది అనుకోండి, అంటే ఈ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ అనేది ఒక 1% కన్నా తక్కువ ఉండాలి. ఒక 1% కన్నా తక్కువ ఉండి ఎక్కడైతే క్లోజ్ అయిపోయిందో, ఎక్కడైతే క్లోజ్ అయిపోయిందో ఇంచుమించు ఆ క్యాండిల్ అనేది దాని చుట్టుపక్కలలోనే ఇలాగనే ఓపెన్ కానీ అయింది అనుకోండి, నెంబర్ 1 అనమాట. అది నెంబర్ 1 పాయింట్ ఏంటంటే, నిన్నటి క్యాండిల్ అనేది ఇక్కడ క్లోజ్ అయింటే కనుక ఈరోజు క్యాండిల్ మార్నింగ్ అనేది ఇక్కడే ఓపెన్ అయితే ఈ ప్రైస్ అనేది ఏంటంటే నిన్న ఇక్కడ క్లోజ్ అయిపోయింది. ఓకే, ఏమనుకున్నదంటే రేపు చూద్దాం దీని కథ ఏదో, రేపటి నుంచి చూద్దాంలే అనుకుంది. రేపు వచ్చేసి ఇక్కడ నుంచి కంటిన్యూ అయిందనమాట. ఇక్కడికి వర్క్ అనేది నీకు ఇక్కడ పాజ్ చేసావు, రేపు వచ్చేసి ఇక్కడ నుంచి నీ వర్క్ అనేది స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళావు. సో ఇది కంటిన్యూవేషన్ అనమాట. ఎక్కడే కానీ నీకు బ్రేక్ లేదు, గ్యాప్ లేదు, ఏం లేదు. సో దిస్ ఈజ్ ద ప్రైస్ కంటిన్యూవేషన్. ఇలాగ ప్రైస్ కంటిన్యూవేషన్ ఉంటే, ఓకే, ఈ ప్రైస్ కంటిన్యూవేషన్ అనేది ఉంటే కనుక మోస్ట్ ప్రాబబ్లీ ఇలాగ ప్రైస్ కంటిన్యూవేషన్ ఉండేటువంటి స్టాక్స్ అనేటివి ఎండ్ ఆఫ్ ద డేకి గెయినర్గా కానీ ఈ నుంచే స్టార్ట్ అయిపోయి ఇలాగ కిందికి వెళ్ళిపోతుంటే కనుక టాప్ లూజర్కి కానీ మిగులుతున్నాయి అన్నమాట. ఇది నా అబ్జర్వేషన్లో నేను చూసింది. ఓకే, ఇంకొక రెండో అబ్జర్వేషన్ ఏంటంటే, ఎప్పుడైనా కానీ ఇలా లాస్ట్ ప్రీవియస్ క్లోజ్ ఉంటుంది కదా, ఈ క్లోజ్ ఉన్నప్పుడు ఈ క్యాండిల్స్ అన్నీ నేరో రేంజ్లో ఉంటాయన్నమాట. ఈ క్యాండిల్స్ అన్నీ ఏముంటాయంటే నేరో రేంజ్ ఉంటాయి. ఆల్మోస్ట్ నువ్వు ఒక స్ట్రైట్ లైన్ ఇలా గీస్తే ఈ లైన్కు చుట్టుపక్కలే ఉంటాయి. ఓకే, లేదా ఒక మూవింగ్ అవరేజ్ పెట్టుకోండి, ఒక 50 మూవింగ్ అవరేజ్ కానీ, 200 మూవింగ్ అవరేజ్ కానీ, 20 మూవింగ్ అవరేజ్ కానీ ఏదైనా పెట్టుకుంటే ఈ మూవింగ్ అవరేజ్కి చుట్టుపక్కలే ఏమవుతుందంటే ఒక క్లస్టర్ లాగా ఫామ్ అయి ఉంటాయి. ఒక క్లస్టర్ లాగా ఇలాగ ఫామ్ అయ్యింది. నెక్స్ట్ రోజు ప్రైస్ అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ అయిపోయి, ఓకే, నీకు ఫస్ట్ ఏం చేస్తావు, ఇక్కడ వాచ్ లిస్ట్ పెట్టుకొని ఉంటావు కదా, వాచ్ లిస్ట్ చేసుకొని ఇక్కడ పర్సెంటేజ్ చేంజ్ కొడితే కనుక నీకు సార్టింగ్ అవుతుంది అనమాట ఒక ఆర్డర్లో.
టాప్ గెయినర్స్ నుంచి ఇట్లా ఒక ఆర్డర్ వచ్చేస్తుంది. ఆ ఆర్డర్‌లో నువ్వు ఇలాగ కిందకెళ్ళేసి ఇక్కడ 0-1% పైకి గాని, 0-1%కెళ్ళిన స్టాక్స్‌నన్నింటిని చూసుకొని, వన్ బై వన్ ఫస్ట్ 5 మినిట్స్‌లో నువ్వు ఐడెంటిఫై చేసుకోవాలి. అది ఫస్ట్ అనమాట. నువ్వు ఐడెంటిఫై చేసిన తర్వాత ఎప్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ క్యాండిల్ క్లోజ్ అయిందనుకోండి, ఈ క్యాండిల్ ఈ రేంజ్ అంతా ఈ నారో రేంజ్ ఉంటుంది గదా! ఈ నారో రేంజ్ పైనే క్యాండిల్ క్లోజ్ అయ్యి, ఒక రిస్క్ అనేది నీకు అరౌండ్ 2-3 పాయింట్స్ లేదా 1% లోపు ఉంటే, నువ్వు ట్రేడ్ ఇక్కడ ఇనిషియేట్ చేసి, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టేసి ట్రావెల్ చేయొచ్చండి. ఇలాగ ట్రావెల్ చేయొచ్చు. ఎండ్ ఆఫ్ ద డే వరకు నువ్వు స్టాప్ లాస్ హిట్ కానంత వరకు ఎండ్ ఆఫ్ ద డే వరకు నువ్వు హోల్డ్ చేయొచ్చు. ఇది వెరీ సింపుల్ స్ట్రాటజీ. సింపుల్‌గా చేయొచ్చు. ఓకే. ఓన్లీ దీంతో ఉండే ఛాలెంజింగ్ ఏందంటే, నువ్వు ముందు స్టడీ చేసుకొనుండాలి. కొన్ని స్టాక్స్ ఇలాగ నారో రేంజ్‌లో క్లోజ్ అయినటువంటి స్టాక్స్‌ను నువ్వు స్టడీ చేసుకొనుండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వన్ బై వన్ ఈరోజు చూస్తే గనుక ఇవి టాప్ గెయినర్స్ కదా! ఈ టాప్ గెయినర్స్‌లో ఇది డిక్సన్ టెక్నాలజీస్. ఓకే. నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు మనం ఒక లైన్ అనేది ఇక్కడ గీసామనుకోండి. ఈ లైన్‌కు చుట్టుపక్కల ఇక్కడే ప్రైస్ ఉంటది. చిన్న లిల్లీపుట్ క్యాండిల్స్ అనమాట. ఇవి లిల్లీపుట్ క్యాండిల్స్. లేదా, లేదా దీంట్లో నువ్వేం చేస్తావంటే, యూ కెన్ గో హియర్ యూ ఎనేబుల్ ద సారీ. యూ ఎనేబుల్ సమ్ మూవింగ్ యావరేజ్. ఈ మూవింగ్ యావరేజ్ నేను 200 మూవింగ్ యావరేజ్ తీసుకుంటున్నా ఫర్ ఎగ్జాంపుల్. ఇలాగ ప్రైస్ చుట్టూ ఒక లైన్ వేసుకున్నా కానీ ఇలాగ మూవింగ్ యావరేజ్ అనేది నీకు స్ట్రైట్‌గా ఉంటుంది. ఆల్మోస్ట్ స్ట్రైట్‌గా ఉంటుంది. ఓకే. ఇలాగ స్ట్రైట్‌గా ఉండి 90% ఆఫ్ ద మూవింగ్ యావరేజ్ ఈ లెంత్ అనేది 90% ఆఫ్ ద టైమ్ 90% ఆఫ్ ద మూవింగ్ యావరేజ్ అనేది ఇట్లా మెర్జ్ అయి ఉంటుందన్నమాట. ఇలాగ మెర్జ్ అయి ఉండిపోని ప్రైస్ అనేది ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను కదా! ఓకే. స్టెప్ నంబర్ 1 ఏమని చెప్పాను? లాస్ట్ కపుల్ ఆఫ్ క్యాండిల్స్ అనేది ఇలాగ మనం ఒక స్ట్రెయిట్‌గా ఒక లైన్ గీసుకుంటే, ఈ లైన్ చుట్టే ఉంటాయన్నమాట. ఇది కన్సాలిడేషన్. రేపు మార్నింగ్ మార్కెట్ పైకెళ్తదని ముందే కన్సాలిడేషన్ జరుగుతుందన్నమాట. సో, ఇక్కడ ఈ మూవింగ్ యావరేజ్ అనేది 1 ఆర్ 2 డేస్‌లో చూసుకుంటే ఇలాగ లైన్ గీస్తే ఒకటి స్ట్రెయిట్ లైను 90% ఆఫ్ ద లైన్ అనేది 80-90% ఓవర్‌లాపింగ్ జరుగుతుందన్నమాట. ఒక స్ట్రెయిట్ లైన్ రాసుకుంటే హారిజాంటల్ లైను ఇది ఓవర్‌లాపింగ్ అయి ఉండాలి. ఓకే. ఇక్కడ ప్రైస్‌లో కూడా ఒక లైన్ వేసుకుంటే ఓవర్‌లాపింగ్ అయి ఉండాలి. ఓకే. ఆ తర్వాత వచ్చేసి ఫస్ట్ క్యాండిల్ అనేది ఎక్కడ ప్రైస్ క్లోజ్ అయిందండి? ఇక్కడ క్లోజ్ అయింది. రెడ్ క్యాండిల్ ఇక్కడ లో అనేది ఇక్కడ క్లోజ్ అయిపోయింది. ప్రైస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందండి? ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు దీని కింద లో పెట్టుకొని ఇక్కడ నువ్వు ట్రేడ్ ఇనిషియేట్ చేసినావు అనుకో, దీన్ని క్రాస్ చేసేటప్పుడు ఫస్ట్ క్యాండిల్‌ని క్రాస్ చేసేటప్పుడు దిస్ ఈస్ ద ట్రెండ్. యూ కెన్ క్యాప్చర్ ద ఎంటైర్ ట్రెండ్. ఓకే. ఫస్ట్ క్యాండిల్ చూడండి. నేను ఏమని చెప్పాను? 1% కన్నా తక్కువ ఉండాలి. -0.20 ఇక్కడ చూస్తే గనక 0.20. అట్లనే ఐజీఎల్ చూసుకోండి. ఐజీఎల్ తీసుకుంటే గనక మనకు చూడు ఈ మూవింగ్ యావరేజ్ మీద నేను ఒక లైన్ డ్రా చేశాను. ఆల్మోస్ట్ ఏమవుతుందంటే ఈ మూవింగ్ యావరేజ్ అనేది ఆల్మోస్ట్ ఓవర్‌లాపింగ్ అవుతుందన్నమాట. ఈ మనం స్ట్రెయిట్ లైన్ గీసుకుంటే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్‌లో 2-3 డేస్‌లో నువ్వు ఇలాగ లైన్ గీసుకుంటే గనక ఏమవుతుందంటే ఓవర్‌లాపింగ్ అవుతుందన్నమాట. 80-90% ఓవర్‌లాపింగ్ అవుతుంది. ఓవర్‌లాపింగ్ అయిపోయిన తర్వాత ఇలాగ నువ్వు ఎప్పుడైనా చూసావనుకుంటే 1 ఆర్ 2 డేస్‌లో దాంట్లో ట్రెండ్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఓకే. ఆ ట్రెండ్ ఫస్ట్ క్యాండిల్ ఇది ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ 0.23. ఓకే. ఎక్కడ క్లోజ్ అయిపోయింది? ప్రీవియస్ డే అనేది ఇక్కడ క్లోజ్ అయిపోయింది. చూడండి. ఇక్కడ క్లోజ్ అయిపోయింది. ఓకే. ఇక్కడి నుంచి కంటిన్యూయేషన్ అనమాట. ఈ నుంచి కంటిన్యూయేషన్ అంటే దీనిపైన ఇమ్మీడియేట్‌గా నువ్వు ట్రేడ్ ఓపెన్ చేస్తే గనక ఇలాంటివి ట్రేడ్ ఓపెన్ చేసుకున్నావనుకో, ఆఫ్‌కోర్స్ ఇది రెడ్ క్యాండిల్ వెయిట్ కన్ఫర్మేషన్ కోసం ఇటు సైడ్ గాని ఫస్ట్ క్యాండిల్ హై గాని, లో గాని బ్రేక్ అయినంత వరకు మనం వెయిట్ చేసుకుంటే గనక ఈ పైకెళ్తే గనక ఈ పైన ట్రేడ్ తీసుకొని కింద స్టాప్ లాస్ పెట్టేసుకుంటే ట్రెండింగ్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఓఎఫ్ఎస్ఎస్ చూసుకోండి. నిన్నటి రోజున ఏమైందంటే ఈ మూవింగ్ యావరేజ్ చెప్పాను కదా! 200 మూవింగ్ యావరేజ్ కానీ నంబర్ 1 ప్రైస్ కానీ
200 గానీ, 20 మూవింగ్ యావరేజ్ గానీ, 50 మూవింగ్ యావరేజ్ గానీ ఏదైనా పెట్టుకోండి. ఒక స్ట్రెయిట్ లైన్ గీస్తే గనక నీకు ఆల్మోస్ట్ 80% ఓవర్‌లాపింగ్ కావాలి. దీంట్లో ఓవర్‌లాపింగ్ అయింది. నంబర్ 1 క్రైటీరియా మీట్ అయిపోయింది. సెకండ్ క్రైటీరియా ఏం చెప్పాను? ఎక్కడ క్లోజ్ అయిపోయింది? ఇక్కడ క్లోజ్ అయిపోయింది. ఈ క్లోజింగ్ ప్రైస్ అనేది దాని చుట్టూ ఫస్ట్ క్యాండిల్ అనేది అక్కడనే ఓపెన్ అయిపోయింది. దానికి నువ్వు మార్కింగ్ ఏసుకో. ఓకే. మార్కింగ్ ఏసుకొని ఇక్కడ కాదంటే ఇంక ప్రీవియస్ హై గూడా ఇక్కడే ఉంది గదా! ఈ నారో రేంజ్‌లోనే ఉంది కాబట్టి, దీన్ని క్రాస్ చేసిన వెంటనే నువ్వు ట్రేడ్ ఇనిషియేట్ చేసుకొని, దీనిపైన ఇనిషియేట్ చేసుకొని 5 మినిట్స్ అయిపోయినాక ఓకే. మేబీ నువ్వు చూసేసరికి లేట్ అవుతుంది. నువ్వు కాలిక్యులేట్ చేసేసరికి లేట్ అవుతుంది కాబట్టి, ఈ రేంజ్‌లోనే నువ్వు క్యాప్చర్ చేసినా గానీ ఇంతవరకు ఒక 40 పాయింట్స్ ఉంటుంది. ఇది 12,000 రూపీస్ స్టాక్ కాబట్టి ఒక 40-50 పాయింట్స్ ఉంటుందన్నమాట. అట్లనే చూడండి. ఇవన్నీ ప్రాక్టికల్‌గా నేను డైలీ ఇలాగ చేస్తానండి స్టడీ. ఆల్రెడీ నిన్న చేసి పెట్టుకున్నాను ఇది. కాబట్టి అట్లనే ఉన్నాయి లైన్స్ అనేటివి. చూడండి. ఇప్పుడు మనకేమైంది ఇక్కడ ఆల్మోస్ట్ ప్రైస్ అనేది దీనికి ఉంది. ఓకే. అట్లనే మూవింగ్ యావరేజ్ చూసుకుంటే ఈ మూవింగ్ యావరేజ్ అనేది మనకు డీవియేషన్ ఉంది. ప్రైస్ అనేది మూవింగ్ యావరేజ్‌కి డౌన్ సైడ్ ఉంది. ఓకే. కానీ ఈ ట్రెండ్ అనేది చూస్తే గనుక ఇక్కడ కన్సాలిడేషన్ ఉంది. అగైన్ మనం చూసుకుంటే గనక ఈరోజు చూసుకుంటే గనక ఈ మూవింగ్ యావరేజ్ అనేది ఎలాగుందో చూడండి. ఆల్మోస్ట్ ఇంకా ఫ్లాట్ కాలేదనమాట. డౌన్ ట్రెండ్ నుంచి ట్రెండ్ రివర్సల్ అయింది. ట్రెండ్ కంటిన్యూయేషన్ ఉండేదానికి ఉంటుంది. ఓకే. ట్రెండ్ కంటిన్యూయేషన్‌లో ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది. అట్లనే ఇంకొక స్టాక్ తీసుకోండి. ఏమని చెప్పానంటే ముందు రోజు నువ్వు ప్రైస్‌కు అడ్డంగా ఒక లైన్ ఏసుకుంటే గనక ప్రైస్ ఆల్మోస్ట్ చిన్న లిల్లీపుట్ క్యాండిల్స్ ఉంటాయి. ఓకే. స్టార్టింగ్ అనేది వీలైనంత తక్కువ 1% కన్నా తక్కువ ఉంటుంది. -1% ఆర్ 1% తీసుకుంటే ఈ కన్సాలిడేషన్ ఏరియాను చూడండి. ఈ కన్సాలిడేషన్ ఏరియాకు పైన ఈ రేంజ్‌లో నువ్వు ట్రేడ్ తీసుకున్నా గానీ ఓకే. ఈ స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇది ట్రెండింగ్ స్టాకు. టాప్ గెయినర్స్ బిహేవియర్ అంతా నువ్వు చూసుకుంటే గనక టాప్ గెయినర్స్ బిహేవియర్ అంతా ఇలాగనే ఉంది. ఓకే. ఇది 200 మూవింగ్ యావరేజ్ చూసుకోండి. ఈ మూవింగ్ యావరేజ్ అనేది ఆల్మోస్ట్ ఫ్లాట్‌గా కనిపిస్తుంది కదా మనకు. ఆల్మోస్ట్ ఫ్లాట్‌గా కనిపిస్తుంది. ఓకే. ఈ ప్రైస్ గానీ, మూవింగ్ యావరేజ్ గానీ ఏదో ఒకటి ఫ్లాట్‌గా ఉండి ఫస్ట్ క్యాండిల్ అనేది ప్రీవియస్ డేలో క్లోజ్ ఎక్కడ అయింటుందో ఆ క్యాండిల్ దగ్గర నుంచే స్టార్టింగ్ ఉండాలి. ఓకే. అది వచ్చేసి మనకి ఏ విధంగా ఉంటుంది? ఆల్మోస్ట్ ట్రెండింగ్ ఉంటుంది. దాని మీద నువ్వు ట్రేడ్ తీసుకొని కింద డౌన్ సైడ్ పెట్టుకోవచ్చు అనమాట. ఏ రోజైనా ఈరోజు మార్కెట్ కానీ నిన్నటిదైనా చూసుకోండి. ఓకే. నువ్వు చూస్తే కనుక ఇక్కడ ఏముంది? ఆల్మోస్ట్ ఇది ఫ్లాట్‌గా ఉంది చూడండి. మూవింగ్ యావరేజ్ అనేది ఫ్లాట్‌గా ఉంది కపుల్ ఆఫ్ డేస్ నుంచి. ప్రైస్ కూడా ఏమైపోయింది? లాస్ట్‌లో కొంచెం బాగా కన్సాలిడేషన్‌లో ఉంది. ఓకే. ఎక్కడైతే క్లోజ్ అయిపోయిందో నిన్న ఇక్కడ క్లోజ్ అయిపోయింది కదా! ఈ క్లోజ్ నుంచే స్టార్ట్ అయింది. డౌన్ సైడ్‌కి స్టార్ట్ అయిపోయింది. కానీ ఓకే. ఈ క్యాండిల్ లో ఈ నెక్స్ట్ క్యాండిల్ అనేది క్యాండిల్ లోకి వచ్చేసింది. కన్ఫర్మేషన్ క్యాండిల్ ఇమ్మీడియేట్‌గా క్లోజ్ కాలేదు కదా! క్లోజ్ కాలేదు. ఓకే. సో, ఇక్కడ మనకు ఒకవేళ నువ్వు తొందరపడి ఇనిషియేట్ చేసిన స్టాప్ లాస్ అనేది వెరీ స్మాల్ స్టాప్ లాస్ అనమాట. ఎంజీఎల్. ఓకే. అట్లనే అపోలో హాస్పిటల్స్. ఓకే. ఇది చూడండి చాలా ఫ్లాట్‌గా ఉంది. ప్రైస్ అనేది చాలా ఫ్లాట్‌గా ఉంది. వితిన్ రేంజ్‌లో స్మాల్ రేంజ్‌లోనే ట్రేడ్ అవుతుంది. ఓకే. ఆల్మోస్ట్ ఇదంతా డౌన్ ట్రెండ్‌లో వచ్చేసి కన్సాలిడేషన్ వచ్చేసి ఈ కన్సాలిడేషన్ పైన ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది కాబట్టి ఈ ప్రైస్ అనేది ఈ స్టాప్ లాస్ అనేది మనకి చాలా ఎక్కువ పాయింట్లు ఉంది కాబట్టి 0.5% 44 పాయింట్స్ అనమాట. ఈవెన్ నీకు ఇది లాట్ సైజ్ 100 ఉంటే కనుక 44 అంటే 4,500 రూపీస్ అరౌండ్ 5,000 రూపీస్ లాస్. 5,000 రూపీస్ లాస్ నువ్వు పెట్టుకోలేను అనుకుంటే కనుక వెయిట్ ఫర్ ద స్మాల్ క్యాండిల్ వెయిట్ చేసుకొని ఇక్కడ ఎక్కడన్నా ట్రేడ్ తీసుకోండి. ఓకే. ఇక్కడ చూడు ఈ మూవింగ్ యావరేజ్ అనేది ఆల్మోస్ట్ ఫ్లాట్‌గా ఉంది. ఓకే. దీనికి నేనేం చేశానంటే ఇలాగ ప్రైస్ అనేది ఫ్లాట్‌గా ఉండేదానికి ఒక ఒక కోడ్ డెవలప్ చేసుకున్నాననమాట. ఒక కోడ్ డెవలప్ చేసుకుంటే రేపటికి నాకు ఈ స్టాక్స్ వచ్చేసాయి. ఓకే. రేపటికి ఆ స్టాక్స్ వచ్చేస్తే వాటినన్నింటిని నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను. అంత యాక్యురేట్‌గా ఉండదు. ఇలాగ నేను 200 స్టాక్స్ ఎఫ్&ఓ స్టాక్స్ ఉంటే అన్నింటిలోకి నేను పోవాలని లేదు. నాకు ఒక స్టాక్ వస్తే చాలనమాట. ఒక స్టాక్‌లోకి వస్తే గనక నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు కోఫోర్జ్ అనేది చూసుకోండి. ఓకే. చూద్దాం. ఈరోజు ముందే నీకు ప్రిడిక్ట్ చేసి చెప్తున్నాను. ఇది ఆల్మోస్ట్ ఫ్లాట్‌గా ఉంది కదా!
3 డేస్ నుంచి ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉంది. అంటే దీంతో ట్రెండింగ్ ఉంటుంది. ఏ సైడ్ ట్రెండింగ్ ఉండేదానికి ప్రాబబిలిటీ ఉంది? ఏ సైడ్ ట్రెండింగ్ ఉండేదానికి ప్రాబబిలిటీ ఉంది అంటే ఒక కొంచెం హయ్యర్ టైం ఫ్రేమ్లోకి వెళ్తే కనుక ఇది ఎట్లా ఉంది? హయ్యర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి చూస్తే కనుక ఎలాగుందంటే ఇది బుల్లిష్ ట్రెండ్లో ఉంది. యాక్చువల్గా బుల్లిష్ ట్రెండ్లో ఉంది. ఇలాగ బుల్లిష్ ట్రెండ్ ఉన్నప్పుడు ఇక్కడ స్మాల్ డోజీ పడింది. ఈ డోజీ అనేది ఈ ట్రెండింగ్లో ఉన్నప్పుడు ఈ డోజీ అనేది ఇండెసిషన్ క్యాండిల్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ నీకు ఇలాగా ట్రెండ్ పోయి ఓకే పాజ్ అయ్యి ట్రెండ్ ఏమన్నా రివర్సల్ సమ్ పుల్ బ్యాక్ సంథింగ్ సమ్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో ఇది ఎక్స్ట్రీమ్గా పైకి వెళ్ళింది కాబట్టి నేనేం చేయాలనుకుంటున్నానంటే ఒకవేళ నేను ఆపర్చునిటీ చూడాలనుకుంటే కోఫోర్జ్లో రేపు సెల్ సైడ్ ఆపర్చునిటీ చూడాలనుకుంటున్నాను. నా సిస్టమ్ ఏమని చెప్తుందంటే ఓకే నా సిస్టమ్ ఏమని చెప్తుందంటే ఇది ఫ్లాట్గా ఉంది. ప్రైస్ అనేది రేంజ్ బౌండ్లో ట్రేడ్ అవుతుంది. మూవింగ్ అవరేజ్ అనేది చాలా ఫ్లాట్గా ఉంది. చూడండి చాలా ఫ్లాట్గా ఉంది. మూవింగ్ అవరేజ్ అనేది ఫ్లాట్గా ఉంది. సో రేపు మార్నింగ్ అనేది క్యాండిల్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిల్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అనుకోండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతే డైరెక్ట్ ఈ మూవింగ్ అవరేజ్ కింద ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని ఫస్ట్ క్యాండిల్ ఒకవేళ యూజ్ గ్యాప్ డౌన్ అయింది అనుకోండి. ఐ డోంట్ వాంట్ టు ట్రేడ్. నేను ఎందుకు ట్రేడ్ చేయాలి రిస్క్ ఎక్కువైతే. అట్లనే ఇప్పుడు విప్రో అనేది చూస్తే కనుక నాకు ఏమవుతుందంటే 200 మూవింగ్ అవరేజ్ అనేది ఫ్లాట్గా కనపడుతుంది అనమాట. 200 మూవింగ్ అనేది ఫ్లాట్గా కనపడుతుంది. అట్లనే ప్రైస్ అనేది చూడండి నేరో రేంజ్లో ప్రైస్ అనేది నేరో రేంజ్లో ఉంది. 2-3 డేస్ నుంచి నేరో రేంజ్లో ఉంది ప్రైస్ అనేది. అప్ సైడ్కా డౌన్ సైడ్కా ఇంకా మనకు తెలియదు. ఓకే దీని సైడే ఉంది. రేపు కనుక నాకు కంటిన్యూవేషన్లో ఒకవేళ ప్రైస్ అనేది ఈ రేంజ్లోని ఇక్కడ నుంచే స్టార్ట్ అయ్యి ఇట్లాగ పోతుంటే కనుక పైకి ట్రేడ్ చేస్తాను విప్రోలో. అట్లనే చూడండి ఇన్ఫోసిస్ కూడా ఏమని చెప్తుంది నా సిస్టము 2-3 డేస్ నుంచి ప్రైస్ అనేది బాగా కన్సాలిడేట్ అవుతుంది. ఓకే అలా పైకి తీసుకెళ్తుందా కిందికి తీసుకెళ్తుందా 200 మూవింగ్ అవరేజ్ కూడా నాకేమవుతుందంటే ఫ్లాట్ అవుతుంది. ఓకే నాకు ఫ్లాట్ అవుతుందని నేను రాసిన కోడ్ నాకు చెప్తుంది అనమాట. అన్నిటిని నేను ఎత్తుకోలేను వెళ్ళి అన్నింటిని 1 బై 1 చూసుకోలేను. కాబట్టి వీటిల్లోనే నేను ఒకవేళ ఆపర్చునిటీ దొరికితే ట్రేడ్ చేస్తానన్నమాట. ఓకే ఇప్పుడు ఇది కూడా చూడండి ఆల్మోస్ట్ ఇది కర్వ్ నుంచి ఫ్లాట్గా అయ్యేదానికి ఛాన్సెస్ ఉంది ఇండస్ఇండ్ బ్యాంక్ అనేది. ఓకే ఇది కూడా మంచిగా కన్సాలిడేషన్లో ఉంది అని చెప్తుంది నా సిస్టమ్. 100% యాక్యురసీ ఎక్కడా ఉండదు. ఓకే మనకు కొంచెం వరకు ఇదేంటంటే ఇది చూడండి లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ కన్సాలిడేషన్లో ఉంది. ఇప్పుడు ట్రెండ్ అనేది బ్రేక్ డౌన్ అయిపోయింది. ఏది క్యాన్ఫిన్ హోమ్ అనేది బ్రేక్ డౌన్ అయిపోయింది. బ్రేక్ డౌన్ అయిపోయిన తర్వాత ఒకవేళ రేపు ఇలాగ రీటెస్ట్ చేసి ఇలాగ పోతుందా ఇక్కడి నుంచే కంటిన్యూవేషన్ అవుతుందా అనేది మనకు తెలియదు. ఐ మే లుక్ ద ఫర్దర్ ప్రైస్ యాక్షన్. ఇది చూడండి ఇదేమని చెప్తుంది 2 రోజుల నుంచి ప్రైస్ అనేది ఒకే చోట కొట్టుకుంటుంది. ఒకే రేంజ్లో కొట్టుకుంటుంది. మేబీ ఇక్కడ ఈ సైడ్ ఈ నుంచి స్టార్ట్ అయ్యి పైకి వెళ్తే కనుక పైన ట్రేడ్ చేసుకోవచ్చు. ఈ నుంచి స్టార్ట్ అయితే కిందికి ట్రేడ్ చేసుకోవచ్చు అని చెప్తుంది నా సిస్టమ్. ఓకే అట్లనే ఇది చూస్తే కనుక నీకు ఒక రేంజ్ బౌండ్లోనే ట్రేడ్ అవుతుంది ఇలాగా. ఓకే ఈ మూవింగ్ అవరేజ్ అనేది ఓవర్లాపింగ్ ఉంది చూడండి. ఓవర్లాపింగ్ ఉంది మూవింగ్ అవరేజ్ అనేది స్ట్రైట్ లైన్ గీస్తున్నాను. కొంచెం యాంగులర్గా ఉంది. సో దీని యొక్క మీడియన్ అనేది ఇక్కడ ఉంటుంది. దీని మీడియన్ అనేది ఈ రేంజ్లో ఉంటుంది. ఓకే ఈ మీడియన్ అనేది ఏంటంటే యూ కెన్ కీప్ ద 20 మూవింగ్ అవరేజ్. ఓకే ఈ 20 మూవింగ్ అవరేజ్ చెప్తే దీని ఆవరేజ్ ప్రైస్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇది రేంజ్ బౌండ్లో ట్రేడ్ అవుతుంది కాబట్టి మనం ఏం చేస్తాము ఈ పైకి వచ్చినప్పుడు ఇక్కడ సెల్ చేసి ఇక్కడ బై చేస్తాం. ఇది ఎంఆర్ఎఫ్. దీంట్లో ఏంటంటే 500 పాయింట్లు గ్యాప్లో పైకి కిందికి కొట్టుకుంటూ ఉంటుంది అనమాట. లిక్విడిటీ ఉండదు. సో ఐ డోంట్ వాంట్ టు ట్రేడ్ ఇన్ దట్. ఓకే ఇది ఏమని చెప్తుంది ఇది కూడా ఫ్లాట్గా ఉంది. రేపు ప్రాబబుల్గా మేబీ ట్రెండ్ ఉండేదానికి ఆస్కారం ఉంది ప్రాబబిలిటీ ఉంది అని చెప్పి నా సిస్టమ్ చెప్తుంది. ఇలాగా నేను ఏం చేస్తానంటే ఈ స్టాక్స్ అన్నింటికి ఆటోమేట్ చేసుకున్నాను అనమాట. రోజు నేను వెళ్ళి అన్నీ చూసుకోలేను కాబట్టి జస్ట్ ఇక్కడ నాకు ఎన్ని వస్తాయి ఒక 10-15 వస్తాయి. 200 స్టాక్స్లో నుంచి 10 స్టాక్స్ నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఇది నా వాచ్ లిస్ట్ అనమాట. దీంట్లో మోస్ట్ ప్రాబబ్లీ టుమారో ఐఎమ్ గోయింగ్ టు ట్రేడ్ ఇన్ దిస్ స్టాక్ కోఫోర్జ్. ఓకే లేదా చూడండి ఆల్మోస్ట్ చిన్న క్యాండిల్స్ ఒకే రేంజ్లో ట్రేడ్ అవుతూ ఉంటే కనుక ఇలాగా ఒకే రేంజ్లో ట్రేడ్ అయ్యేటి ట్రెండింగ్ లేనేటి ఆల్మోస్ట్ ట్రెండ్ అనేది లేదు. కపుల్ ఆఫ్ డేస్ నుంచి ఒకే రేంజ్లో కొట్టుకుంటుంది అనమాట. చూడండి ఓవర్లాపింగ్ ఎలాగవుతుంది
ఇవి 2-3 రోజుల్లో దీంట్లో ట్రెండ్ వచ్చేదానికి ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఓకే, ఇది చూడు, సన్ టీవీ, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. రేపు మోస్ట్ ప్రాబబ్లీ టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ ఆర్ గోయింగ్ టు బి ఇన్ దిస్ లిస్ట్ ఓన్లీ. ఓకే, 20 stocks I am telling. At least 2-3 stocks will be there in the top gainers and top losers also from this list only. Okay, most of the time as per my observation. ఓకే, ఈ విధంగా నేనేదో చేశానని అందరూ చేయాల్సిన పని లేదనమాట. ఓకే, ఒక్కొక్కరిది ఒక టాలెంట్. ఫైనల్గా నేను ఏమని చెప్తున్నాను, కన్క్లూజన్ ఏమని చెప్తున్నానంటే, నువ్వు ఐడెంటిఫై చేసింది ఒక ప్రైస్ అనేది ఒకే రేంజ్లో చాలా లిల్లీపుట్ క్యాండిల్స్ ఏర్పాటు అయ్యి ఒక 20 మూవింగ్ అవరేజ్ కానీ 50 మూవింగ్ అవరేజ్ కానీ ఏ మూవింగ్ అవరేజ్ నువ్వు బిలీవ్ చేస్తే నీకు ఏది నచ్చితే అది తీసుకో. ఓకే, ఇలాగ ఒక స్ట్రైట్ లైన్ తీసుకుంటే 80% నీకు ఓవర్లాపింగ్ కావాలి. ఓకే, ఒకవేళ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ కాకుండా ప్రైస్ అనేది ఏం కావాలి, కంటిన్యూవేషన్ కావాలి. అక్కడి నుంచే ఇలాగ కంటిన్యూవేషన్ కావాలి. ఇలాగ కంటిన్యూవేషన్ అయ్యేలాగా ఉంటే కనుక ఫస్ట్ క్యాండిల్ యొక్క హై బ్రేక్ చేసిన వెంటనే నువ్వు ట్రేడ్ని షేర్ చేసుకొని ఫస్ట్ క్యాండిల్ యొక్క లోలో పెట్టుకోవాలి. ఓకే, ఇవి ఎక్కడ దొరుకుతాయి నీకు, మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే పర్సెంటేజ్ చేంజ్లోకి వెళ్ళి ఇలాగ చూసుకుంటే ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ 0 నుంచి ఇలాగ షార్ట్ అయినట్టు ఉంటాయి కదా, ఈ 0 నుంచి -1% నుంచి +1% ఈ రేంజ్లో ఉండే స్టాక్స్లో ఏదో ఒకటి క్విక్గా నువ్వు ఏం చేయాలంటే ఇలాగ కర్సర్ తీసుకొని అప్ యారోకిని డౌన్ యారోకిని ఇలాగ మూవ్ చేసుకుంటూ ఒక 4 స్టాక్స్ను పిక్ చేసుకోవాలి. ఒక 4 స్టాక్స్ని పిక్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ 20 minutes అప్పుడు ఒక 4 స్టాక్స్ని పిక్ చేసుకొని వెనక ముందుకు చూసుకొని క్విక్గా యాడ్ చేసుకొని ట్రేడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇది చూడండి, ఇండియా సిమెంట్స్ అనేది ఇది కూడా ఎలాగుందంటే ఫ్లాట్గా ఉంది. చాలా రోజుల నుంచి ఫ్లాట్గానే ఉంది. సో దాంట్లో ఆపర్చునిటీ రాదు. ఓకే, ఇది ట్రెండింగ్లో ఉంది. ఇది ట్రెండింగ్లో ఉంది. మేబీ దీంతో నా సిస్టమ్ ఏమని చెప్తుందంటే దీంట్లోకి వచ్చేసి అనామలీస్ ఉన్నాయన్నమాట. ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడికే ప్రైస్ వచ్చింది కాబట్టి దీంట్లో ఏంటంటే మ్యానిపులేషన్ జరిగింది అని చెప్తుంది అనమాట సిస్టమ్ అనేది. ఇలాగ ఈ స్టాక్స్ అనమాట, ఇవన్నీ స్టాక్స్ చూసుకుంటే కనుక రేపు మనకు దీంట్లో కనీసం 2 స్టాక్స్ అన్న మనకు పైకి కిందికి 200 స్టాక్స్ని ఫిల్టర్ చేసే బదులు నేను ఈ స్టాక్స్ని చేసుకుంటే కనుక ఎండ్ ఆఫ్ ద డేకి నాకు దీంట్లో దొరుకుతుంది అనమాట. ఈ విధంగా మనము సింపుల్గా ఫస్ట్ 5 minutesలోనే దీన్ని షార్ట్ చేసుకొని 1% నుంచి -1% మధ్యలో ఉండేటువంటి స్టాక్స్ ఒక 5 స్టాక్స్ని పిక్ చేసుకొని, ఓకే, ఆ 5 స్టాక్స్లోనే ఏదో ఒకటి చిన్న క్యాండిల్స్ ఫామ్ అయిపోయి ఇలాగుంటే కనుక దాంట్లో ట్రేడ్ ఆపర్చునిటీ చూసుకుంటే కనుక బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. అది నీకు 100% వర్కౌట్ అవుతుందని నేను చెప్పను. నువ్వు ప్రాక్టీస్ చేసి ఒక 10 రోజులు 20 రోజులు నువ్వు చూసుకుంటూ ఉంటే కనుక యూ మే గెట్ ద బెటర్ థింగ్స్. ఓకే, అనేది నా ఉద్దేశం అంతే. నువ్వు కూడా బ్యాక్ టెస్టింగ్ చూసుకోండి. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఎందుకు నేను తెలుగులో చేస్తానంటే అట్లీస్ట్ కొందరు నాకు చాలామంది ఫ్రెండ్స్ తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. అలాగనే నా ఛానల్లో ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది మా ఆఫీస్ కొలీగ్స్ అవుట్ సైడ్ పీపులే ఉన్నారు. అవుట్ ఆఫ్ తెలుగు స్టేట్లో నుంచి ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి నేను ఇంగ్లీష్లోనే చేస్తాను. అలాగనే తెలుగు వాళ్ళు కూడా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం కూడా అప్పుడప్పుడు కొన్ని వీడియోలు చేయాలి కాబట్టి తెలుగులో చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఓకే, ప్లీజ్ ప్రెస్ ద లైక్ బటన్ అండ్ ఆల్సో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్. ఓకే, ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.